వాళ్ళ పేరు రాస్తే చనిపోతారు. ఇది చాలా పిచ్చిగా ఉంది. ఒక నిమిషం. ఒకవేళ ఎవరైనా నిజంగా చనిపోతే అంటే నేను హంతకుడిని అవుతానా? అయ్యే పనే కాదు అది. షింజుకులోని రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతంలో నిన్న 6గురిని చంపిన దుండగుడు ఇప్పుడు ఈ డేకేర్ సెంటర్లో పిల్లలు, టీచర్లతో సహా 8 మందిని బందీలుగా పట్టుకున్నాడు. పోలీసులు అనుమానితుడిని 42 ఏళ్ల నిరుద్యోగి ఒటోహరాడ కురోగా గుర్తించారు. పోలీసులు అనుమానితుడితో చర్చలు ప్రారంభించున్నారు. 40 సెకండ్లో గుండెపోటు. అయితే ఆ విషయం ప్రస్తుతం స్పష్టంగా లేదు. ప్రస్తుతం బందీల పరిస్థితి చూస్తుంటే ఆందోళన పడకుండా ఉండలేం. సంఘటన స్థలం నుండి నా నివేదిక. థ్యాంక్ యూ సో మచ్. అషిమోటో గారు, మీరేమంటారు? అయితే దీనికి త్వరగా పరిష్కారం దొరకాలని నేను ఆశిస్తున్నాను. సరేలే, ఏం కాలేదు. నేనేం అనుకున్నాను. ఒక్క నిమిషం, అక్కడ ఏదో జరుగుతున్నట్లుంది. బందీలు బయటకొస్తున్నారు. వారంతా క్షేమంగా ఉన్నట్లున్నారు. ఇప్పుడు చూస్తుంటే స్వాట్ టీం లోపలికి వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. అనుమానితుడిని అరెస్ట్ చేశారా? అవును, ఇప్పుడే మాకు సమాచారం అందింది. అనుమానితుడు డేకేర్ సెంటర్ లోపల చనిపోయాడు. అనుమానితుడు చనిపోయాడా? అనుమానితుడిని కాల్చలేదని పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఇరుక్కుపోయానని భావించి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చా? ఒక బందీ చెప్పిన దాని ప్రకారం అనుమానితుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. హార్ట్ అటాక్? లేదు, ఇది యాదృచ్ఛికమే. లైట్ 6:30 అవుతోంది. ఈరోజు రాత్రి క్రామ్ స్కూల్కి వెళ్ళాలి కదా? రెడీ అవుతున్నానులే. నోట్. కష్టం అనిపించినా ఇది నిజమైతే మరోసారి పరీక్షించి చూడాలి. అలాంటప్పుడు చనిపోయేవాడు బహుశా ఒక నేరస్తుడైతేనే మంచిది. కానీ మరీ అంత పేరున్నవాడై ఉండకూడదు. వాళ్ళు చనిపోతే ఆ వార్తను అణచివేసే అవకాశం ఉంది. నాకు వెంటనే ఫలితం కావాలి.